మహేంద్రపురం అనే రాజ్యంలో ఒక సైనికుడు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద, గుర్రము ఉండేవి. రోజూ ఇంటికి కావలసిన సరుకులు, కట్టెలను గాడిద మీద పెట్టి తెచ్చేవాడు. రాజధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, యుద్ధ సమయాలలో, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్రాన్ని తీసుకెళ్ళేవాడు. దీంతో గుర్రానికి బాగా పొగరు పెరిగింది. గాడిదను చిన్నచూపు చూడసాగింది. నీ బ్రతుకంతా బరువు మొయ్యటమే. నన్ను చూడు, కేవలం ముఖ్యమైన పనులకే తీసుకెళ్తారు అంటూ ఎగతాళి చేస్తుంది. గాడిద ఏమీ సమాధానమివ్వకుండా శాంతంగా ఉంటుంది. మరుసటి రోజు గుర్రం పైన సైనికుడు మహారాజును చూడ్డానికి వెళ్తాడు. తిరిగి వచ్చాక గాడిదతో, ఈరోజు మహారాజు గారిని చూసి వచ్చాను. నువ్వేం చేశావు? రోజు చేసే గొడ్డు చాకిరీయేనా అంటూ గుర్రం వెటకారమాడుతుంది. ఒక్కసారైనా నన్ను గొప్పదాన్నని ఒప్పుకోవచ్చుగా అని అడుగుతుంది. గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టిస్తాయి. దానికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. మరుసటి రోజు సైనికుడు గాడిదతో, త్వరగా పద, మనకి ఈరోజు చాలా పని ఉంది. పక్క ఊరెళ్ళి సరుకులు తీసుకురావాలి అంటాడు. అయితే గాడిద, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు. నేను మొయ్యలేను, క్షమించండి అంటుంది. సైనికుడికి జాలేసి, సరే, ఈరోజు గుర్రాన్ని తీసుకెళ్తా అని వెళ్ళిపోతాడు. గుర్రాన్ని వెంటబెట్టుకొని పక్క ఊరు వెళ్ళి బోలెడన్ని సరుకులు కొంటాడు. గుర్రము ఆ బరువు మొయ్యలేక దారి మధ్యలో సంచులు కింద పడేస్తుంది. సైనికుడికి కోపం వచ్చి కొరడాతో గట్టిగా రెండు తగిలిస్తాడు. మళ్ళీ ఆ సంచులని గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కుతాడు. ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇండ్లు చేరుకుంటుంది గుర్రము. గాడిద దాన్ని చూసి, ఏంటి మిత్రమా, అలా అయిపోయావు అని అడుగుతుంది. అప్పుడు గుర్రము, క్షమించు మిత్రమా, నీ కష్టాన్ని తక్కువ అంచనా వేశాను. నేనే గొప్ప అనుకున్నాను. ఎవరి పని వాళ్ళకి గొప్పది అంటూ పశ్చాత్తాపం చెందుతుంది. పొగరుబోతు గుర్రం కాస్త గాడిదకు మిత్రుడిగా మారిపోతుంది.